శ్రీకర కరుణాసాగర ప్రాకటలక్ష్మీ కళత్ర భవ్య చరిత్ర లోకాతీత గుణాశ్రయ గోకుల విస్తార నందగోపకుమార. సకల పురాణార్థజ్ఞాన విఖ్యాతుండగు సూతుండు సౌనకాది మహామునులకు ఇట్లనియే. భూనాథుండు ఉత్తరాత్మజుండైన పరీక్షిన్నరేంద్రుండు అభిమన్యుసుతుండు ఆనందమంది ఘన సుజ్ఞానుండగు శుకునిన్ కాంచి సరసతన్ పలికెన్. మునీంద్ర, పరమ భాగవతుండును ఆత్మారాముండునైన ప్రియవ్రతుండు గృహంబున నుండి ఎట్లు రమించెన్. కర్మబంధంబులైన పరాభవంబులు కల గృహంబుల యందు ముక్త సంబంధులైన పురుషులకు సంతోషంబు కానేరదు. ఉత్తమ శ్లోకుండైన పుండరీకాక్షిని పాదఛాయం చేసి నిర్వృత చిత్తులైన మహాత్ములు కుటుంబంబునందు నిస్పృహత చేయుదురు. కాన ప్రియవ్రతునికి సంసారంబునందున్ తగులంబు కలుగుటెట్లు? దారాగార సుతాదులందున్ తగులంబు కలుగా వానికిన్ ఎట్లు సిద్ధి కలుగు? శ్రీహరియందు అస్ఖలితమతి ఎట్లు కలుగున్? ఈ సంశయంబులు తేటపరుపుమని పరీక్షిన్నరేంద్రుడు అడిగిన శుకయోగీంద్రుండు ఇట్లనియే. హరిచరణాంబుజ మకరంద రసావేశిత మనః ప్రధానుండగు సత్పురుషుండు ఒకవేళ విఘ్నమున్ పొరసినన్ తన పూర్వ మార్గమును విడువండు ఇలన్. ధరణీ వల్లభ వినుమా, నరవరుడు ప్రియవ్రతుండు నారదముని సచ్చరణోపసేవం చెందుచున్ అరుదుగన్ అధ్యాత్మ సత్రయాగం బందున్. దీక్షితుండై ధరిత్రీ పాలనమున్ తండ్రి పనిచిన సుజ్ఞాన భంగమనుచున్ అంగీకరింపమిన్. అంతయున్ తెలిసి పద్మాసనుండతనికిన్ అతుల రాజ్యమందుల మిక్కిలి ఆసక్తిన్ పుట్టింతుననుచును తన చిత్తమందున్ తలంచి. తారకాద్యనుసృత తారాధిపుని మాడ్కి శృతులతోన్ కూడి అచ్యుత విభూతి హంసవాహనుండగుచున్ ఇంద్రాదులెల్లన్ కదిసి సేవింప బ్రహ్మలోకమున నుండి సన్మునీంద్రులు తన్నున్ ప్రశంస చేయన్. అల్లనల్లన ఉడువీధిన్ అరుగు తెంచే. మరియున్ అయ్యై మార్గంబులయందు సిద్ధ సాధ్య గంధర్వ చారణ గరుడ కింపురుషులు ఇరుదెసలా స్తోత్రంబులు చేయుచుండ గంధమాదన ద్రోణులను ప్రకాశంబు నొందించుచున్ చనుదెంచిన పద్మాసనునకు నారదుండు స్వయంభువ ప్రియవ్రతులతో కూడి ముకులిత కరకములుండై ఎదురు చనుదించి సంస్థితి స్తబకంబులను పూజించిరి. విరించి సంతసించి ప్రియవ్రతుని చూచి నవ్వుచున్ ఇట్లనియే. హరినాముఖమున నీకును కరమెరింగింపంగన్ పనిచెన్ కావునన్ ఇదే సుస్థిరమతి వినుమంతయు శ్రీహరి వాక్యముగాన్ ఎరింగి అవనీనాథ. కోరి వేడ్క నీవు నారదుండును నేనున్ అందరమున్ ఈశ్వరాజ్ఞన్ పూని ఉడుగక ఎప్పుడు చేయనున్న వారము కానన్ అతని ఆజ్ఞన్ తప్ప నలవి కాదు. మరియు శ్రీహరి ఆజ్ఞను జీవుండు తపో విద్యలను యోగవీర్య జ్ఞానార్థ ధర్మంబులను తన చేతన్ వరుల చేతన్ తప్పింప సమర్థుండు కాడు. ఉత్పత్తి స్థితి నాశంబులకు శోకమోహ భయ సుఖదుఖంబులకు ఈశ్వరాధీనుండే కాని జీవుండు స్వతంత్రుండు కాడు. శ్రీహరి వాగ్రూపంబులైన శృతులందు గుణత్రయంబను రజ్జువున బంధింపన్పడిన అస్మదాదులము. ముకుంత్రాటిచేన్ పశువు మనుష్యులకు వశంబైన చందంబునన్ ఈశ్వరాజ్ఞన్ ప్రవర్తించుచుందుము. నరుండు సుఖదుఖానుభవంబులకున్ ఈశ్వరాధీనుండు. నేత్రంబులు కలవాని చేతన్ తివియన్ పడిన అంధుండునున్ పోలెన్. ఈశ్వరుండిచ్చిన సుఖదుఖంబులు అనుభవించుచున్న వారము. స్వప్నంబునన్ కన్న పదార్థంబు మేల్కాంచి మిథ్యగాన్ తలంచిన చందంబున మోక్షార్థి అయిన సుజ్ఞానవంతుండు ప్రారబ్ధ సుఖదుఖంబులు అనుభవించుచు దేహాంతరారంభ కర్మంబులన్ పాయన్ వల్లడు. వనవాసి అయినను జితేంద్రియుండు కాకుండేన్ ఏనిన్ కామాది సహితుండగుటం చేసి సంసార బంధంబులు కలుగు. గృహస్థాశ్రమం బంధును జితేంద్రియుండై ఆత్మజ్ఞానంబు కల పురుషునకు మోక్షంబు సిద్ధించు. శత్రువులను గెలువన్ ఇచ్ఛయించిన పురుషుండు దుర్గంబాశ్రయించి శత్రువులను జయించిన మాట్కిని మోక్షార్థియగు నీవును గృహాశ్రయుండవగుచు శ్రీనారాయణ చరణారవిందంబులను దుర్గంబాశ్రయించి అరిషడ్వర్గంబు జయించి ముక్త సంగుండవై ఈశ్వర కల్పితంబులగు భోగంబులను అనుభవించి ముక్తిన్ చెందుమనినన్ ప్రియవ్రతుండు త్రిభువన గురుండైన చతురాననుని వాక్యంబులు అవనత మస్తకుండై బహుమానపూర్వకంబుగన్ అంగీకరించెన్. అంత సరసిజాసనుండు స్వయంభువుని చేతన్ అధికమైన పూజలంది నారదుండున్ ఆ ప్రియవ్రతుండును చూడంగన్ చనియన్ తనదు పూర్వ సదనమునకు. సత్యసంధుండైన స్వయంభువుండను మనువు బ్రహ్మచేతమన్ననంతగనంది అంత నారదానుమతంబునన్ తనదు సుతుని రాజ్యమునను నిలిపే.
ఇట్లు స్వయంభువమనువు భూచక్ర పరిపాలనంబునకున్ ప్రియవ్రతునిన్ పట్టంబు కట్టి విషమంబులగు విషయంబుల వలన విముక్తుండై వనంబునకున్ చనియన్ అంత ధరణి వల్లభుండు ఆ ప్రియవ్రతుండు మోదం బందుచున్ లీలన్ ఈశ్వర వాక్యంబునన్ కర్మతంత్రపరుండై సంగంబులన్ పాపు శ్రీహరిపాదాంబుజ చింతనన్ తగిలి నిత్యానందమున్ పొంది దుర్భర రాగాదులన్ పారదోలి ప్రజలన్ పాలించెన్ అత్యున్నతిన్. ఇట్లు ప్రియవ్రతుండు రాజ్యంబు చేయుచు విశ్వకర్మ ప్రజాపతి పుత్రిక అగు బర్హిష్మతి అను దానిన్ పత్నిగాన్ పడసి ఆ సతి వలన శీలవృత్త గుణరూప వీర్యౌదార్యంబులన్ తనకు సమానులైన ఆగ్ని ద్రేద్మజిహ్వ యజ్ఞబాహు మహావీర హిరణ్యరేతో ఘృతపృష్ఠ సవన మేధాతిథి వీతిహోత్ర కవులను నామంబులు కల పుత్రదశకంబునున్ ఊర్జస్వతి అను ఒక్క కన్యకను కాంచెన్. అందున్ కవి మహావీర సవనులు బాలకులయ్యున్ ఊర్ధ్వరేతస్కులై బ్రహ్మ విద్యా నిష్ణాతులై ఉపశమనశీలు రగుచున్ పారమహంస్య యోగంబు ఆశ్రయించి సర్వజీవనికాయావాసుండును భవభీత జన శరణ్యుండును సర్వాంతర్యామియు భగవంతుండు అగు వాసుదేవుని చరణారవిందావిరత స్మరణానుగత పరమభక్తి యోగానుభావంబున విశోధిత అంతఃకరణులగుచున్ ఈశ్వరు తాదాత్మ్యంబున్ పొందిరి అంత. వసుధేశ ఆ ప్రియవ్రతుండు ఉండు కాంతయందు అధికుల మన్వంతరాధిపతుల మరియున్ ఉత్తముండు తామసుండు రైవతుండను సుతులను పుట్టించె సుమహితులను మున్ను జన్మించిన మువ్వురు పుత్రులున్ అవ్యయ పదవికిన్ అరుగుటయునున్ అంతన్ ప్రియవ్రతుండు అఖిల సాత్రవ కోటిన్ తన బాహుబలము చేతను జయించి అతండు బర్హిష్మతీ కాంతయందున్ ప్రీతి కలిగి యౌవన లీలా వికాసహాసహేళనాదులన్ చిత్తంబు కీలు కొల్పి గత వివేకుండు పోలె భోగములన్ పొందే. ఇట్లు ప్రియవ్రతుండు ఏకాదశార్బుద పరివత్సరంబులు రాజ్యంబు చేసి ఒక్కనాడు మేరునగా ప్రదక్షిణంబు చేయు సూర్యునకున్ అపరభాగంబునన్ ప్రవర్తించున్ అంధకారంబు నివర్తింపన్ పోని భగవత్ ఉపాసనా జనితాతి పురుష ప్రభావుండై సవిత్రు రథ సదృక్ష వేగంబు కలిగి తేజోమయంబైన రథంబున్ ఆరోహణంబు చేసి రాత్రుల నెల్ల దినంబులు అనర్తునని సప్తవారంబులు ద్వితీయ తపనుండునున్ పోలెన్ అరదంబు పరపుటయున్ ఆ రథనేమి మార్గంబులు సప్త సముద్రంబులునున్ ఆ మధ్య భూసందులు సప్త ద్వీపంబులున్ అయ్యన్ అందు. సరస జంబూ ప్లక్ష శాల్మలి ద్వీప కుశక్రౌంచ శాఖ పుష్కరములనగన్ అలరున్ ఆ ద్వీపంబులందు జంబూ ద్వీపమనరంగ లక్ష యోజనములు అయ్యన్ అట ఉత్తరోత్తర ఆయత సంఖ్యంతా ద్విగుణితమై ఒండొంటికి అతిశయిల్లు క్షారేక్షురస సురాధ్య క్షీరతద్యుదకంబులు కలుగు సాగరము లేడు ద్వీప పరిమాణములు కల్గి విస్తరిల్లు సంధి సంధిని పరికల చందమునను క్రమము తప్పక ఒండొంటిన్ కలయకుండు సకల జీవుల కల్లన్ ఆశ్చర్యముగను. అట్టి ద్వీపంబుల అందున్ పరిపాలనంబునకున్ ప్రియవ్రతుండు ఆత్మబహులున్ ఆత్మ సమానశీలురున్ అయిన ఆగ్నే ద్రేద్మ జిహ్వ యజ్ఞబాహు హిరణ్యరేతో ఘృతపృష్ఠ మేధాతిథి వీతిహోత్రులన్ ఒక్కొక్కనిన్ ఒక్కొక్క ద్వీపంబునకున్ పట్టంబు కట్టి ఊర్జస్వతి అను కన్యకను భార్గవునికిచ్చినన్ ఆ భార్గవునకున్ ఊర్జస్వతి యందు దేవయాని అను కన్యారత్నంబు జనించెన్. అట్టి బల పరాక్రమవంతుండైన ప్రియవ్రతుండు విరక్తుండై ఒక్కనాడు నిజగురువగు నారదుని చరణాను సేవాను పతిత రాజ్యాది ప్రపంచ సంసర్గంబున్ తలంచి ఇట్లనియే. అక్కటయేన్ ఇంద్రియములచేన్ కట్టంగన్ పడియుండి అందులన్ పాయలేక అజ్ఞాన విరచితంబగు సర్వ విషయములనున్ అంధకూపంబులందున్ అడగి తరుణులకే వినోద మృగంబనై ఉండి అవి ఎల్లనే నొల్లన్ అనుచురోసి హరికృపచేన్ అప్పుడబ్బిన ఆత్మవిద్యను కలిగి తన వెంటన అరుగుదెంచు కొడుకులకున్ ఎల్ల రాజ్యము కుదురుపరిచి తనదు పత్నుల దిగనాడి ధనము విడిచి హరివిహారంబు చిత్తంబు నందు నిలిపి పరంగన్ అల్లన నారద పదవి కరిగే. ఇట్లు తన రథమార్గంబులు సప్తద్వీప సాగరంబులుగాన్ చేసి సూర్యునకున్ ప్రతి సూర్యుండే సరిద్గిరి వనాదులచే భూత నిర్వృత్తి కొరకున్ ప్రతి ద్వీపంబునకున్ అవధులు కల్పించి ద్వీప వర్ష నిర్ణయంబులన్ పుట్టించి పాతాళ భూస్వర్గాది సుఖంబులు నరక సమానంబులుగాన్ తలంచి విరక్తిని పొంది నిరంతర భగవద్ధ్యాన విమలేకృతాశయుండగుచు హరిభక్తి ప్రియుండైన ప్రియవ్రతు చరిత్రంబులు
ఈశ్వరునకున్ తక్కన అన్యులకెరుంగంతరంబు కాదు. అతని మహిమంబులు నేడును కొని ఆడుదురని సుకుండు మరియున్ ఇట్లనియే. హరిసేవనా ప్రియవ్రతుండు అరయన్గన్ కైవల్య పదవిన్ అందుట అరుదే. ధరన్ చండాలుండైనను హరినామస్మరణన్ చెందున్ అవ్యయ పదమున్ అని పలికి సుకుండు మరియున్ ఇట్లనియే. జనకుండిట్లు విరక్తుండైనను తదాజ్ఞన్ చేసి అగ్నిధ్రుడు ఏపున ధర్మ ప్రతిపాలనుండగుచు జంబూ ద్వీపమునన్ ఏలుచున్ తన సత్పుత్రుల మాడ్కినెల్ల ప్రజలన్ తాత్పర్య చిత్తంబునన్ ఘనతం ప్రోచెన్ అనేక కాలము ఇలన్ ప్రఖ్యాతంబుగా భూవర. ఇట్లు అగ్నిద్రుండు రాజ్యంబు చేయుచున్ ఒక్కనాడు పుత్రకాముండై మందరాద్రి సమీపంపునన్ అఖిలోపచారంబులన్ ఏకాగ్రచిత్తుండై అర్చించినన్ కమల సంభవుండు సంతసిల్లి తన సమ్ముఖంబున సంగీతంబు చేయు పూర్వచిత్తి అనున్ అప్సరోంగనన్ పంపుటయున్ ఆ అప్సరోంగన చనుదించి రమణీయ వివిధ నిబిడ విటప సమాశ్లిష్ట సమీప సువర్ణ లతికారూఢస్థల విహంగమ మిథునోచ్చార్యమాణ షడ్జాది స్వరంబులచే బోధ్యమాన సలిల కుక్కుట కారండవ బక కలహంసాది విచిత్ర కూజిత సంకులంబులు అయిన నిర్మలోదక కమలాకరంబులు కల తదాశ్రమోపవనంబునందు విహరించుచు విలాస విభ్రమ గతి విశేషంబులన్ చలనంబున్ బొందు స్వర్ణ చరణాభరణ స్వనంబు అన్నర దేవకుమారుండాలించి యోగ సమాధిం చేసి ముకుళిత నేత్రుండై ఉండి అల్లన కనువిచ్చి చూచి తన సమీపంబున మతు కరాంగనయున్ పోలెన్ పుష్పాఘ్రాణంబు చేయుచు దేవమానుల మనోనయనంబులకు ఆహ్లాదంబు పుట్టించుచున్న గతి విహార వినయావలోకన సుస్వరావయంబుల మన్మథ సరపరంపరల నొందించుచు ముఖకమల విగళితామృత సమానహాస భాషణామోద మదాంధంబులైన మధుకర మిథునంబుల వంచించి శీఘ్ర గమనంబునన్ చెలించు కుచకచ మేఖలలు కల దేవిన్ కనుంగొని చిత్తచలనంబున్ వంది మన్మథ పరవశుండై జడుని చందంబునన్ ఇట్లనియే. సతి నీవెవ్వెతవు ఈ పర్వతమునకేమే నిన్ కోరి వచ్చిన వనదేవతవో శారదవో రతిపతి పంచిన మాయవో తపస్సారమవో అంగజుండెక్కుడించిన శరాసనమున్ ధరించి అంతన్ ఆ అంగజు వేట మానవ మృగావళించూచుచున్ ఉన్నదానవో రంగగు నీ నిజాకృతి తెరంగు ఎరుంగంగ నిజంబు పల్కుమా అంగన నిన్నున్ కన్గొనిన అంతన్ అనంగుండు సందడించెడున్ పొలుపగుచున్న విలాసంబులన్ అంగజు బాణములను పోలెడిని చెంచల సత్కటాక్ష వీక్షణములన్ యవ్వనిన్ ఇంతి చిత్తమునన్ కలచెదవే చదరంగ వేదముల్ చదువు శిష్యులపైన్ తగన్ పుష్పవృష్టి సమ్మదమునన్ అంతలోన్ కురియు మార్కిని మన్మథ సామగానముల్ చదివెడు శిష్యులో అనంగ షట్పద పంక్తులు చేరి మ్రోయగాన్ పదపడి మీద రాలు కచభారమునందుల జారు క్రొవ్విరుల్ అందియల వెలయురత్నములు అందంబుగ లలిత పదములన్ సుభగములై అందందమ్రోయుచును నాడందంబునంతగలి సందడించెడెన్ తరుణీ పాయక కదంబ పుష్పఛాయం కలవస్త్రకాంతి చల్లెడున్ కంటే ఆయడని తంబ రోజులు కాయుచున్ ఎడతెగగ తరిమి కప్పెడున్ తన్వి నిరతమునీతను మధ్యమున్ కరమరుదుగన్ అరసి చూడన్ కానన్ పడదు ఈ కరి కుంభంబులన్ పోలెడి గురుకుచములన్ ఎట్లు నిలుపు కొంటిల తాంగి పొంకములగు కుచములపైన్ కుంకుమ పంకంబున్ పూసికొని వాసనలన్ కొంక కవెద చల్లెడు నీ బింకంబగు చన్నుదోయి పెంపో సొంపో ఏ లోకంబున నుండి వచ్చితివి నీవిచ్చోటికిన్ మున్ను నేనే లోకంబునన్ చెప్పన్ చూపన్యరుంగన్నీ సుందరాకారమున్ నీలాలిత్యములు ఈ వినోదములు నీకిట్లొప్పునే కామిని భూలోకంబున కెట్టు వచ్చితివి నా పుణ్యం భగణ్యంబుగన్.
హాసావలోకనంబుల భాసిల్లెడు నీ ముఖంబు పలుమరున్ ఇప్పుడే ఆశలు పుట్టింపగ నేనాశ కొనెద నిన్నుంచూచి అంబుజనేత్ర కందులేని ఇందు కళమించి నెమ్మోము కాంతియుక్తమగుచున్ కానుపించెన్ కాన విష్ణు కలయున్ కాబోలునని నా మనంబునందున్ తోచె నళిన నేత్ర పటుతాటంకరథాంగయుగ్మమునకున్ పల్మారు భీతిల్లుచున్ నటనం బందెడు గండు మీనములతోన్ ఆసన్న నీలాలకోత్కట భృంగావళితో ద్విజావళిల సత్కాంతిన్ విడంబిన్సు మారట కాసారమున్ పోలి నెమ్మొగము తారంజిల్లున్ అత్యున్నతిన్ కరువలిన్ పాయు వస్త్రమును కట్టన్ ఎరుంగవు చూడ్కి దిక్కులన్ పరపుచుంచంచరీకముల భాతించలంగెడు కంధరంబునన్ పొరలెడు ముక్త కేశభరమున్ తురుమంగన్ తలంపవు ఇప్పుడిట్లరుదుగ రత్న కందుక విహారము సల్పెదు సంభ్రమంబునన్ మరియున్ ఇట్లనున్ తపోధనులకు వార్ల తపంబులనున్ ఈ రూపంబునన్ అపహ్నవించిన దానవు ఈ చక్కదనంబు ఏమి తపంబున సంపాదించితివి నా తోడన్ కూడి తపంబు చేయుము సంసారంబు వృద్ధిన్ పొందన్ చేయుము పద్మాసనుండు నాకున్ ప్రత్యక్షంబై నిన్నున్ ఇచ్చినవాడు కావున నిన్ను విడువంచాలను నీ సఖీజనంబులు నా వాక్యంబులకున్ అనుకూలింతురు కాక నీవు చనుచోటికి నన్నున్ తోడ్కొని చనుమని స్త్రీలకున్ అనుకూలంబుగాన్ పలుకనేర్చిన ఆగ్నిధ్రుండు పెక్కు భంగులను పలికినన్ ఆ పూర్వచిత్తియున్ అతని అనునయ వాక్యంబులకు సమ్మతించి వీరశ్రేష్ఠుండగున్ ఆ రాజవర్యుని బుద్ధి రూపశీల ఔదార్య విద్యావయశ్రీలచేయన్ పరాధీన చిత్త అగుచు జంబూద్వీపాధిపతి అగున్ ఆ రాజశ్రేష్ఠుని తోడన్ కూడి శతసహస్ర సంవత్సరంబులు భూస్వర్గ భోగంబులు అనుభవించెన్ అంతన్ ఆగ్నిద్రుండా పూర్వచిత్తి వలన నాభి కింపురుష హరివర్ష ఇలావృత రమ్యక హిరణ్మయ కురు భద్రాస్వ కేతుమాల సంజ్ఞలు గల కుమారులన్ ప్రతి సంవత్సరంబున్ ఒక్కొక్కనిగన్ తొమ్మండ్రన్ కాంచన్ అంతన్ ఆ పూర్వచిత్తి ఆ అర్భకుల గృహంబున విడిచి ఆగ్నిద్రున్ పాసి బ్రహ్మలోకంబునకున్ చనినన్ ఆ ఆగ్నిద్ర పుత్రులు మాతృ సామర్థ్యంబునన్ చేసి స్వభావంబునన శరీర బలయుక్తులగుచున్ తండ్రి చేతన్ అనుజ్ఞాతులై తమ నామంబులన్ ప్రసిద్ధంబులైన జంబూద్వీపాది వర్షంబులన్ పాలించుచుండిరి అంతన్ ఆగ్నిద్రుండున్ ఆ పూర్వచిత్తి వలనన్ కామోపభోగంబులన్ తృప్తిన్ పొందక పూర్వచిత్తిన్ తలంచుచు వేదోక్తంబులగు కర్మంబులన్ చేసి తత్సలోకంబగు బ్రహ్మలోకంబునకున్ చనియన్ ఇట్లు తండ్రి పరలోకంబునకున్ చనిన నాభిప్రముఖులగున్ ఆగ్నిద్రు కుమారులు తొమ్మండ్రును మేరుదేవియున్ ప్రతిరూపయున్ ఉగ్రదంష్ట్రయు లతయు రమ్యయు శ్యామయు నారియు భద్రయు దేవవతియునను నామంబులు కల మేరుపుత్రికలవు తొమ్మండ్రు కన్యకలను వివాహం వైరి అంతా నరవరేణ్యుండైన నాభిసంతానార్థము అంగనయును తాను యజ్ఞపురుషుండైన వాసుదేవున్ అతుల భక్తి శ్రద్ధలను చలంగి పూజలో నరం చేసి మరియున్ ప్రవర్గ్య సంజ్ఞికంబులగు ధర్మంబులు శ్రద్ధావిశుద్ధ ద్రవ్య దేశకాల మంత్రద్విగ్దక్షిణా విధాన యోగంబులన్ పరమేశ్వరుని మెప్పించినన్ ఎవ్వరికిన్ ప్రసన్నుండుగాని పుండరీకాక్షుండు భక్తవత్సలుండై సురుచిరావయవంబులతో యజనశీలంపైన అతని హృదయంబునందున్ పాయని రూపంబు కలిగి మనోనయనానందకరావయవంబులు కల తన స్వరూపంబాతనికి చూపంతలంచి అంతన్నావిష్కృతకాంత చతుర్భుజంబులును పీతాంబరంబును వెలుంగ శ్రీవత్స కౌస్తుభ శ్రీరమాచిహ్నంబులు రమందురమ్యమై ఇరవు పడంగ శంఖ చక్ర గదాంబుజాత ఖడ్గాది దివ్యాయుధంబులు చేతులందు మెరయన్ అతులిత నవరత్న హాటకాంకిత నూత్న ఘన కిరీటద్యుతుల్ కడలు కొనంగన్ కర్ణకుండల కటి సూత్ర కనకరత్న హారకేయూరవర నూపురాది భూషణముల భూషితుండైన శ్రీనాయకుండు దంపతుల కప్పుడెదురన్ ప్రత్యక్షమయ్యే ఇట్లు ప్రత్యక్షమగు పరమేశ్వరునకున్ పెన్నిధానంబున్ కనుంకొన్న పేదమాడ్కి హర్షమున ఋత్విగాది కులవనతాస్యులగుచున్ అభినుతి చేసిరిట్లనుచున్నప్పుడు పరిపూర్ణుడవైయుండియు మరవక మా పూజలు ఎల్లమన్నింతువు నీ చరణారవింద సేవయున్ ధరన్ పెద్దలు వినిచినటులు తగం చేసిదమా
ఏమిప్పుడు చేయు సంస్థుతి నీ మహిమన్ ఎరింగి కాదు నిరతమున్ పెద్దల్ తామేది ఉపదేశించిరో ఆ మతమునన్ ప్రస్తుతింతుమయ్య మహాత్మా. మరియు నీవు సంసారాసక్తమతి కలిగిన వారికి వశ్యుండవు కావు, ఈశ్వరుండవును, ప్రకృతి పురుష వ్యతిరిక్తుండవును, పరమ పురుషుండవును అయిన నిన్నున్ పొందని ప్రపంచాంతర్గతంబులైన నామరూపంబులు కల అస్మదాదుల చేత నిరూపింపన్ అసఖ్యం బగు. సర్వజీవులం చెందిన దురిత సంఘంబుల నిరసించు స్వభావంబు కలని ఉత్తమ గుణంబుల యందున్ ఏకదేశంబ కాని సర్వగుణ నిరూపణంబు చెయ్య సఖ్యంబు కానేరదు. నీ భక్తులు మిక్కిలి భక్తిం చేసి సంస్తుతించు గద్గదాక్షరంబులను సలిల శుద్ధ పల్లవ తులసీదళ దూర్వాంకురంబులను సంపాదించిన పూజచే సంతసిల్లెడి నీకు బహువిధ ద్రవ్య సంపాదనంబు కలిగి విభవయుక్తంబులైన అశ్వమేధాదులను తృప్తికరంబులు కానేరవు. స్వభావంబున సర్వకాలంబులందును సాక్షాత్కరించి అతిశయంబై వర్తించుచున్ అశేష పురుషార్థ స్వరూపంబు పరమానంద రూపంబున్ అయిన వాడవగుటం చేసి యజ్ఞాదుల యందున్ నీకున్ తృప్తి లేకయున్నన్ అస్మదాదుల కోరికలన్ ఆపాదించు కొరకు యజ్ఞాదులన్ ఒనరింతుమని మరియున్ ఇట్లనిరి. బాలిసుల మగుచు మిక్కిలి మేలెరుగని మమ్ము నీదు మించిన దయచేన్ పాలింతువు ఇత్తువు ఎప్పుడున్ చాలగన్ ఇహ పరములందు సకల సుఖములున్. ఇప్పుడు మేము నీకు ఇష్టంబులగు పూజలు ఆచరింపకున్నన్ అయినన్ అధికమైన నీ కృపా కటాక్ష వీక్షణములన్ చక్కన్ చూచి తగన్ ప్రసన్నుండగుచు వరమియంతలంచి మమ్మున్ కరుణించితి కాక నిన్నున్ కనుగొనుటకునై అరసిను తింపగన్ మాకొంతరమగునే వరద నీరద శ్యామాంగా. మరియు నిస్సంగులై నిశిత జ్ఞానంబునం చేసి దోషరహితులై భగవత్ స్వభావులన్ ఆత్మారాములున్ అగుమ్మునులకు స్తుతి ఇంపతగిన గుణంబులు కలవాడవగుచుండియున్ ప్రసన్నుండవు. స్ఖల నక్షత పతన జృంభణాది దురవస్థలందును జరామరణాది దుర్దశలందును వివసులమగుమాకొన్ కల్మసనాశకరంబులైన భవద్దివ్యనామంబులు మావచన గోచరంబులగుం కాక. మరియు ఈ రాజర్షి పుత్రకాముండై నీ తోడ సమానుండైన కుమారునిన్ కోరి కామంబుల స్వర్గాపవర్గంబులన్ ఈ నోపిన నిన్నున్ పూజించి ధనకాముండైన వాడు ధనవంతునిన్ చేరి తుషమాత్రం బడిగిన చందంబున మోక్షనాథుండవైన నీ వలన సంతానంబు కోరుచున్నవాడు జయింపరాని నీ మాయ చేతన్ ఎవ్వండు మోహంబును ఒంది విషయాసక్తుండు కాక ఉండున్. అర్థకాములము మదాంధులమున్ అగు మేము నిన్నున్ ఆహ్వానంబు చేసిన అపరాధంబు సర్వాత్మకుండవగుటం చేసి సామ్యంబుచే మన్నింపంతగుదువు. మమ్ము దయంచూడుమని ప్రణమిల్లిన దేవతాశ్రేష్ఠుడైన సర్వేశ్వరుండు వర్షాధిపతియగు నాభిచేతను ఋత్విక్కుల చేతను వంద్యమానుండై దయాకలితుండగుచున్ ఇట్లనియే. మునులారా, వేదవాక్యములను ప్రస్తుతి చేసి సర్వలక్షణముల నాకెనయగు పుత్రునిన్ ఇమ్మని వినన్ పలికితిరి ఇప్పుడు మిగుల వేడుక తోడన్. నాకాదిలోకములలో నాకున్ సరివచ్చునట్టి నందనున్ ఎటున్ ఆలోకింపలేరు. కావున నాకున్ సరినేన కామనమునన్ ఎరుంగుండి. అదియునున్ కాక భూసురోత్తములు నా ముఖంబొగుటం చేసి విప్రవాక్యంబు తప్పింపరాదు. మీరు నా ఈడు కుమారునడిగితిరి కావున నాభిపత్నియగు మేరు దేవి యందు నేన పుత్రుండనే జనించెదనని పలికి పరమేశ్వరుండు ఆగ్నేధ్రీయ పత్నియగు మేరుదేవి చూచుచుండన్ ఆ యజ్ఞంబునన్ అంతర్ధానంబునంది ఆ నాభిమీది దయం చేసి దిగంబరులను తపస్సులను జ్ఞానులనన్ ఊర్ధ్వరేతస్కులను అగు నైష్టికులకు యోగధర్మంబులన్ నిరింగింపంతలంచి పుండరీకాక్షుండు నాభిపత్నియగు మేరుదేవి గర్భాగారంబునన్ ప్రవేశించన్. అంతా మేరుదేవి యందు మేరు ధీరుండగు హరి సమస్త లక్షణాన్వితుండు సమదమాది గుణ విశారదుండు దయించె సకల జనుల కపుడు సంతసముగా.
ధవళ కాంతియుక్తింతనరు దేహంబును మహిత బల పరాక్రమంబు వీర్యమును తలంచి చూచి జనకుండు పేరిడే సుతుని వృషభుండనుచు సొంపుతోడ ధరణీసురులను మంత్రులున్ పరివారముహితులున్ ప్రజలు బాంధవులను సుస్థిరమతిన్నా బాలకునిన్ కరమనురాగమున రాజుగాంచూచిరియిలన్ పురుహూతుండు అతని మహిమలు సరగున విని చిత్తమునకు సహ్యము కామింపరికించి వృషభుండేలడి ధరణిన్ అనావృష్టి మిగుల దట్టము చేసన్ అది ఎరింగి వృషభుండంతటి యోగ మాయా బలంబు కథనన్ అఖిల రాజ్యమందన్ కురియంచేసెన్ అత్యంత సంపూర్ణ వృష్టి దినదినంబు వృద్ధిన్ పొంద ఇట్లు వృషభుండు పురంధరుణ్ణు చేయి దోష్టంబునకు నవ్వి అజనాభంబన తన మండలంబు సుభిక్షంగాన్ చేసే నాభియం తన కోరిన చందంబునన్ పుత్రుడు జనించి వర్ధిల్లుటకు సంతసిల్లి తన చేతన్ అంగీకరింపబడ నరలోక ధర్మంబు గల పుండరీకాక్షుణ మాయా విలసిత మతించేసి బాలకు నా తండ్రి అని మోహంబునన్ ఉపలాలించుచున్ ప్రజానురాగంబున సర్వసమ్మతుండైన పుత్రుని సమయసేతు రక్షణంబునకున్ పూజ్యంబైన రాజ్యంబునందు అభిషిక్తం చేసి భూసురులకున్ ప్రధాన వర్గంబునకున్ అప్పగించి మేరుదేవిని కూడి నరనారాయణ స్థానంబైన బదిరికాశ్రమంబునకొచ్చని అచట మహాయోగ సమాధిచే నరనారాయణాఖ్యుండను పురుషోత్తముండునగు వాసుదేవుని ఆరాధించి క్షీణదేహుండే ఆ నాభి హరితాదాత్మ్యంబు నొందెన్ అంతా సరసతన్యే నృపాలకుని జన్నమునందును భూసురోత్తముల్ సరసి జనాభునింతగన్ ప్రసన్నతన్ పెట్టినన్ అంతమెచ్చి ఈశ్వరుండు తనంత గర్భమున వచ్చి తనుభవుండై జనియించెన్ ఆ నరపతి నాభికిన్ సరియనంతగునే నరనాథ అన్యులన్ అంత భూవరుండగు వృషభుండు తన రాజ్యంబున్ కర్మభూమిగన్ ఆత్మన్ కాంచి జనులకందరకును ప్రియంబగునట్లు కర్మతంత్రం బెల్లం తెలుపంగన్ తలంచి కర్మములు చేయుటకు గురువుల యొద్ద వేదంబు చదివి వారల అనుజ్ఞను వహించి శతమన్యుండిచ్చిన సతి జయంతి కన్యన్ పరిణయంబై అట్టి పడతి వలన భరతుండు ఆదిగ సుతుల నూర్వురను కాంచెన్ అట్టి భరతుని పేరనున్ అవనితలము పురవరాశ్రమ గిరితరు పూర్ణమగుచున్ అమరి భారత వర్ష నామము నమించే. ఆ మహాభారత వర్షమునందు తమ తమ పేరంపరగు భూములకున్ కుశావర్త ఇలావర్త బ్రహ్మావర్త ఆర్యావర్త మలయకేతు భద్రసేనేంద్ర స్పృగ్వీదర్భకీకటులను తొమ్మండ్రు కుమారులను తక్కుంకల తొమ్మండ్రు పుత్రులకున్ ప్రధానులను చేసెన్. అంతన్ కవి హర్యంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయన ఆవిర్హోత్ర ద్రమీఢ చమస కరభాజనులను వారు తమ్మండ్రును భాగవత ధర్మ ప్రకాశకులైరి. భగవన్మహిమోప బృంహితాంబులగు వారల చరిత్రంబులు ముందరెరింగించదన్. తక్కిన 81 కుమారులు పిత్రాదేశకరులున్ అతి వినీతులు మహాశ్రోత్రియులు యజ్ఞశీలురున్ కర్మనిష్ఠులున్ అయిన బ్రాహ్మణోత్తములైరి. వృషభుండు స్వతంత్రుండై సంసార ధర్మములను పొరయక కేవలానందానుభవుండైన ఈశ్వరుండై ఉండియు ప్రాకృతుండును పౌలెన్ కాలానుగతంబులకు ధర్మంబులను ఆచరించుచు ధర్మ ప్రవర్తకులకు సముండును ఉపశాంతుండును మైత్రుండును కారుణికుండునునై ధర్మార్థ యశ ప్రజానందామృతావరోధంబుచే గృహస్థాశ్రమంబులను ప్రజల నియమించుచున్ కొంతకాలంబు నీతి మార్గంబు తప్పక ప్రజాపాలనంబు చేయుచు వేదరహస్యంబులకు సకల ధర్మంబులను స్వవిదితంబులైనను బ్రాహ్మణోపదేశపూర్వకంబుగా ద్రవ్య దేశకాల వయ శ్రద్ధ త్విగ్విధోద్దేశోపచితంబులుగా ఒక్కొక్క క్రతువును శతవారంబు యథావిధిగా చేసి సుఖం ఉండెన్. అంతా జనవర వృషభుని రాజ్యంబునన్ ఐహిక ఫలమున్ కోరు పురుషునిన్ ఒకనింకనుంగునన్ ఇరుంగమెన్నడున్ ఈన తేజుండతని మహిమలేమని చెప్పన్. ఆ వృషభుండు రాజ్యంబు చేయుచు నుండి అంతటన్ ఒక్కనాడాత్మయందున్ తలపోసి భూలోక ఫలమపేక్షింపక మోహంబు దిగనాడి పుత్రులకును తన రాజ్యమెల్లన్నప్పన చేసి
వెంటన్ కొడుకులు మంత్రులను కొలిచిరాగన్ అల్లనారిగి బ్రహ్మావర్త దేశంబునందులన్నప్పుడు మహాత్ములైన అట్టి మునిజన సమ్ముఖం బంధుంచేరి తనదు పుత్రులనందరదాయం పిలిచి పరమ పుణ్యుండు ఋషభుండు ప్రణయమొప్ప హర్షమందుచున్నప్పుడిట్లనుచున్ పలికే. తనయులార వినుడు ధరలోనన్ పుట్టిన పురుషులకును సునకములకు లేని కష్టములను తెచ్చున్ కానన్ కామంబుల వలన బుద్ధి చేయవలదు మీరు. నరులకున్ ఏ తపంబునన్ అనంత సుఖంబులు కల్గుచుండు శ్రీకరమతిన్ ఆ తపంబున్ తగన్ కైకొని చేసిన బ్రహ్మ సౌఖ్యమున్ తిరముగన్ కల్గు వృద్ధులను దీనులన్ ప్రోవుడు దుష్టవర్తనం జరుగుచునుండు కాముకుల సంగతిన్ పోకుడు మీద మేలగున్. మరియు అంగనాసక్తులకు కాముకుల సంగంబు నిరయరూపంపైన సంసారంబగు మహత్సంగంబు మోక్షద్వారంబగున్. అట్టి మహాత్ములెవ్వరైనా శత్రుమిత్ర వివేకంబు లేక సమచిత్రులను శాంతులను క్రోధరహితులను సకల భూత దయాపరులను సాధువులను అగువారలు మహాత్ములనంతగుదురు. అట్టి మహాత్ములు నాయందలి స్నేహంబే ప్రయోజనంబుగాన్ కలిగి ఉండుటం చేసి విషయవార్తా ప్రవృత్తులకు కుజనులందున్ తమ దేహ గృహమిత్ర దారాత్మజాదులందున్ ప్రీతి లేక ఉండుదురు. విషయాసక్తుండైన వాడు వ్యర్థ కర్మంబులం చేయున్. అట్టి దుష్కృత కర్మంబులం చేయువాడు ఎప్పుడునూ పాపకర్ముండగుచున్ క్లేశదంబకు దేహంబునందుచుండున్. కావునన్ పాపమూలంబులైన కామంబులు కోరకుడు. ఈ జ్ఞానం ఎంతకాలంబు లేకయుండున్ అంతకాలంబున్ ఆత్మతత్వం బెరుంగం బడదు. ఆ తత్వం బెరుంగకుండుటం చేసి దేహికి దుఃఖంబు అధికంబై ఉండు. లింగదేహం ఎంత తడవుండున్ అంత తడవును మనంబు కర్మవశంబై జ్ఞానవంతంబు కాక అవిద్యం పాయకుండు. శరీరంబు కర్మమూలంబగుట వలన కర్మంబులు చేయచనదు. వాసుదేవుండగు నాయందున్ ప్రీతి ఎంత తడవు లేక ఉండున్ అంత తడవును దేహధర్మంబులు బాధించు. విద్వాంసుడైనను దేహేంద్రియాదులందున్ ప్రీతి చేసిన మిథునీభావ సుఖ ప్రధానంబగు గృహస్థాశ్రమంబున్ అంగీకరించి స్వరూప స్మృతిశూన్యుండే మూఢుండగుచున్. అందు సంసారతాపంబులన్ పొందు. పురుషుండు స్త్రీతోడన్ కూడి ఏకీభావంబునందుడు తనకు హృదయ గ్రంథియే ఉండున్. అందు జనునకు గృహక్షేత్ర సుతాప్త విత్తంబులందు నేను నాయది అనియడి మోహంబు కలుగున్. అట్టి స్త్రీ పురుష మిథునీభావంబుచే సంతానంబు కలుగున్. ఆ సంతాన కారణమున గృహక్షేత్ర విత్తాదులు సంపాదింపబడున్. అందు మోహంబు అధికంబగుటం చేసి మోక్ష మార్గంబు దవ్వగున్. ఇట్లు సంసారంబునందుండియు మనంబునని ఎప్పుడు ముక్తి చింతం చేయునప్పుడు సంసారమును పాయు. మోక్షోపాయంబులు పరమ గురుండనైన నాయందుల భక్తి చేయుటకు విగత తృష్ణయు ద్వంద్వ తితిక్షయు సర్వలోకంబులందుల జంతు వ్యసనావగతియున్ ఈశ్వర విషయక జ్ఞానాపేక్షయున్ తపంబును విగతేచ్ఛయు మత్కృత కర్మంబులు మత్కథలు వినుటయు నన్నె దైవంబుగాన్ ఎరుంగుటయున్ అస్మద్గుణ కీర్తనంబులను నిర్వైరత్వ సామ్యోపశమంబులను దేహగేహంబులందున్ ఆత్మబుద్ధి జిహాసయున్ అధ్యాత్మ యోగంబునున్ ఏకాంత సేవయున్ ప్రాణేంద్రియాత్మల గెలుచుటయున్ కర్తవ్య పరిత్యాగంబును సత్శ్రద్ధయు బ్రహ్మచర్యంబును కర్తవ్య కృత్యంబులందులన్ అప్రమత్తుండగుటయు వాక్ సంయమనంబును సర్వంబు నన్న కాదలంచుటయు జ్ఞానంబును విజ్ఞాన విజృంభితంబైన యోగంబును ధృత్యుద్యమంబును సాత్వికంబును ఆదిగాన్ కల తెరంగుల చేత లింగదేహంబు జయించి దేహి కుశలుండగుచున్ ఉండవలయు. అరయన్ కర్మరూపమగున్ అవిద్యా జన్మమైన హృదయ బంధనాదిలతలన్ అప్రమత్త యోగమన మహాచురిక చేంత్రెంపవలయున్ అంతంతెంపుతోడ. వనరన్ ఇట్లు యోగయుక్తుండు గురుడైన భూపుడైన శిష్యపుత్రవరుల యోగయుతులంచేయన్ ఒప్పుగా వలయును కర్మపరులంచేయన్ కాదు కాదు. భూతజాలములందు భూజముల్ వర్యముల్ భూరుహముల కంటే భోగి కులము భోగి సంతతి కన్న బోధనిష్ఠులు బోధమాన్యుల కన్నను మనుజవరులు వీరి కన్నను సిద్ధ విబుధ గంధర్వులు వారి కన్నను సురుల్ వారి కన్నన్ ఇంద్రాది దేవతలు ఇందరి కన్నను దక్షాది సమ్మనుల్ తలపన్ ఎక్కుడు అంత కన్నను భర్గుండు ఆ అభవు కన్నన్ కమలభవుండెక్కుండు ఆతని కంటే విష్ణుండధికుండు ఆ తండ్రి విప్రులనాదరించున్ కాన విప్రుండు దైవంబు మానవునకు.
భూసురులకు సరి దైవంబు ఈ సచరాచరమునందు నెరుగను నాకున్ భూసురులు కుడుచునప్పటి ఆ సంతోషంబుతో పదగ్నుల అందున్ మంగళంబైన బ్రహ్మస్వరూపంబును వేదరూపంబున్ అనాది రూపమగుచున్న నాదు దేహము బ్రాహ్మణోత్తముల్ ధరియింతురు ఎప్పుడు తత్వబుద్ధి సమదమానుగ్రహ సత్య తపస్థితిక్షలు కల్గు విప్రుండు సద్గురుండు కాన మిక్కిలి భక్తి కల్గి అకించనులైన భూసురుల దేహముల వలనన్ అందుచుండును నాదు దేహంబు కాగన్ ఎరింగి వరులగు విప్రుల నెల్ల భక్తిన్ పూజ చేయుటయే నన్నున్ పూజ చేయుటనుచ వినిపించి మరియున్ ఇట్లనుచున్ పలికే ఈ తెరంగు తెలిసి భూసుర జాతిన్ పూజించునట్టి జనుండును మాయాతీతుండై నిక్కంబుగ భూతలమున మోక్ష మార్గమును పొడగాంచున్ ఇట్లు సదాచారులకు కుమారులకు లోకానుశాసనార్థంబు ఆచారంబులు ఉపదేశించి మహాత్ముండును పరమ సుహృత్తును అగు భగవంతుండు వృషభాపదేశంబునన్ కర్మత్యాగంబు చేసి ఉపశమశీలులకు మునులకు భక్తి జ్ఞాన వైరాగ్య లక్షణంబుల కల పారమహంస ధర్మంబు ఉపదేశింపన్ కలవాడగుచున్ పుత్రశతంబునందు అగ్రజుండును పరమ భాగవతుండును భగవజ్జన పరాయణుండును అగు భరతుని ధరణీపాలనంబునకున్ పట్టంపు కట్టి తాను గృహమందే దేహమాత్రావలనంబు చేసి దిగంబరుండే ఉన్మత్తాకారుండగుచు ప్రకీర్ణకేశుండే అగ్నులన్ ఆత్మారోపణంబు చేసి బ్రహ్మావర్త దేశమును పాసి జడాంధ బధిర మూక పిశాచ ఉన్మాదులను పోలెన్ అవధూత వేషంబునొంది జనులకు మారు పలుకక మౌనవ్రతంబునన్ పుర గ్రామాకర జనపదారామ శివిర వ్రజఘోష సార్ధగిరి వనాశ్రమాదుల యందు వెంటంచనుదించు దుర్జన తర్జన తాడనావమానమేహన నిష్ఠీవన పాషాణ శక్రుద్రజ ప్రక్షేపణ పూతివాత దురుక్తులన్ పరిభూతుండయ్యును గణనం పెట్టక వనమదేభంబు మక్షికాది కృతోపద్రవంబునన్ పోలే గైకొనక దేహాభిమానంబునన్ చిత్తచలనంబునొందక ఏకాకియే చరించుచుండన్ అతి సుకుమారంబులగు కరచరణ ఉరస్థలంబులు విపులంబులగు బాహ్వంస కంఠ వదనాద్యవయవ విన్యాసంబులను కలిగి ప్రకృతి సుందరం బగుచు స్వతసిద్ధ దరహాస రుచిర ముఖారవిందంబై నవనళిన దళంబులన్ పోలి శిశిర కనీనికలం చెలువొంది అరుణాయతంబులగు నయనంబుల చేన్ ఒప్పి అన్యూనాధికంబులగు కపోల కర్ణ కంఠ నాసాదండంబుల చేన్ తేజరిల్లుచు నిగూఢ స్మిత వదన విభ్రమంబులన్ ప్రకాశించు తన దివ్యమంగళ విగ్రహంబు చేన్ పురసుందరుల మనంబులకు అత్యంత మోహంబు కలుగచేయుచు ధూళి చేత మిగుల ధూసరితంబునై జడలు కట్టి కడుంపి సంగవర్ణమును అగు కేశపాసమును వెలిగించుచున్ ఇతరులెవరున్ తన్నున్ ఎరుగకుండ అవధూత వేషమునన్ ఇట్లవనిన్ మలినంబులైన అవయవములతోన్ తవిలి చరించుచున్ ఉండును భువి భూతాక్రాంతుడైన పురుషుని మాడ్కిన్ జనులకిట్లు యోగ సంసారము ఎల్ల విరుద్ధమనుచున్ ఆత్మబుద్ధించూచి అజగరంబు మాట్కిన్ అవనిపైన్ ఉండే భీభత్స కర్మమునకున్ పాలు పడుచు ఇట్లు బీభత్స రూపంబున వసుంధరం పడి ఉండి అన్నంబు భుజించుచు నీరు త్రావుచు మూత్రపురీషంబులు విడుచుచున్ అవి శరీరంబునన్ అంటం పొరలుచుండు మరియు తత్పురీష సౌగంధయుక్తంబగు వాయువు దశ దిశలను దశయోజన పర్యంతంబు పరిమళింపం చేయుచుండ గోమునిక కాక చర్యలను చరించుచు భగవదంశంబైన ఋషభుండు మహానందంబున్ అనుభవించుచు తన యందు సర్వభూతాంతర్యామి అగు వాసుదేవుని ప్రత్యక్షంబుగాన్ కనుగొనుచు సిద్ధిం పొందిన వైహాయస మనోజవ పరకాయ ప్రవేశాంతర్ధాన దూర గ్రహణ శ్రవణాది యోగ సిద్ధులు తమంత వచ్చినన్ కైకొనక ఉండెన్ అని పలికిన సుఖయోగింద్రునకు పరీక్ష నరేంద్రుండిట్లనియే మునివర యోగ జ్ఞానంబునంచెరుపం పట్ట కర్మములు కల పెద్దల్కని ఉండెడి ఐశ్వర్యంబును ఋషభుండెరింగి ఏల పొందక ఉండెన్ అని నసుకొండిట్లనియే ధరణీ వల్లభ నీదు వాక్యములు తథ్యం వింతయున్ తప్పదు ఎట్లరయన్ వన్యమృగంబు పట్టుబడి తానా వేళన్ ఆలుబ్ధకున్ ధర వంచిన మాట్కిన్ ఇంద్రియములను దండించి చిత్త
చిత్తంబు నిర్భర కామాదుల కాస ఇచ్చున్ కడు సంరంభంబుతోన్ క్రమ్మరన్ చిరకాల తపమునైనను హరింపంగన్ ఓ పుంచిత్తమని పెద్దలు నమ్మరు జారుల కుంజారిని కరణిని అడరించు మనసు కామాదులకున్ కామక్రోధాధికముల్ భూమీశ్వర కర్మబంధములు మరియును చేతో మూలములగుటను తారీ మహిళ మనసు నమ్మరెప్పుడున్ పెద్దల్ అది కానన్ ఎన్నండున్ ఐశ్వర్యములను చేపట్టన్ చూడండు లోక భవ్యులైన వారలచేన్ అభివందనంబులు పొంది వెలయంగన్ అవధూత వేష భాషణంబులన్ ఎరింగి కొనంగరాని భగవత్ స్వరూపంబు కలిగి ఆరూపమందెన్ పరమయోగ ధ్యాన పరులకున్ ఎల్లదేహత్యాగ సమయంబున్ అంతలోనం చూపుచుండియు దేహంబున్ పాపన్ ఇచ్చగించెన్ అచ్చట దివ్య యోగీంద్రుండు ఆద్యుండు అతుల దివ్య ప్రకాశకుండు అమరగురుండు పరమ పురుషుండు ఋషభుండు పార్థివేంద్ర అంత విముక్తలింగుండు భగవంతుడిన వృషభుండు మనంబున దేహాభిమానంబ విసర్జించి కులాల చక్రంబు కులాలుని చేత భ్రమింపంపడి విసృష్టంబయ్యి భ్రమించు గతిన్ ప్రాచీన సంస్కార విశేషంబగున్ అభిమానాభాసంబున దేహచలనాదికంబులను ఒప్పి ఉండియు యోగమాయావాసనచి యుక్తుండయ్యే మరియు ఆ ఋషభుండొక్క దినంబునన్ కోంకణ వంక పట కుటకంబులను దక్షిణ కర్ణాట దేశంబులకు ఎదురుచంచని కుటకాచలోపవనంబున నిజాస్యకృత శిలాకబలుండగుచున్ ఉన్మత్తుని చందంబున వికీర్ణకేశుండు దిగంబరుండునే సంచరింప వాయువేగ విధూత వేణు సంఘర్షణ సంజాతంబగున్ ఉగ్ర దావానలంబు తద్వనంబు దహింపన్ అందు దగ్ధుండయ్యెన్ అంతన్ అతని కృత్యంబులు తద్దేశవాసులకు జనంబులు చెప్పన్ అర్హన్నామకుండగు తద్రాష్ట్రాధిపతి విని నిజధర్మంబులను పరిత్యజించి స్వదేశస్త్రతోడను కూడి తాన ఆచారంబులను అంగీకరించి అధర్మబౌళంబ కలియుగంబన భవితవ్యతచే విమోహితుండే మనుజులను అసమంజసంబగు పాషండ మతాభినివేశులను చేసే మరియును కలియుగంబునందు మనుజాధముల దేవమాయామోహితులే శాస్త్రోక్త శౌచాచారంబులు విడిచి నిజేచ్ఛం చేసి దేవతాహేళనములు చేయుచున్ అస్నాన అనాచమన అశౌచ కేశోల్లుంచనాదిక అపవిత్ర వ్రతంబులను చేయుచున్ అధర్మబహుళంబవు కలియుగంబునం చెరుపంపడ్డ బుద్ధిధర్మంబులను కలిగి వేదబ్రాహ్మణ యజ్ఞపురుషులు దూషించుచు లోకంబులం తమ తమ మతంబులకు తామే సంతసిల్లుచున్ అవేదమూలంబకు స్వేచ్ఛం చేసి ప్రవర్తించి అంధపరంపరచే విశ్వాసంబు చేసి తమంతన అంధతంసంబనం పడుచునుండుదురు. ఈ ఋషభుని అవతారంబు రజోవ్యాప్తులకు పురుషులకు మోక్షమార్గంబును ఉపదేశించుటకు అయ్యన్. అదియును కాక సప్త సముద్ర పరివృతంబులగున్ ఈ భూద్వీప వర్షంబులందుల జనంబులు దివ్యావతార ప్రతిపాదకంబులు అతి శుద్ధంబులున్ అగున్ ఎవ్వని కృత్యంబులు కీర్తింతురు. మరియు ఎవ్వని అంశంబునన్ అతి కీర్తిమంతుండకు ప్రియవ్రతుండు కలిగెన్. ఎందు జగదాద్యుండకు పురాణ పురుషుండు అవతారంబునుంది కర్మహేతుకంబులు కాని మోక్షధర్మంబులను తెలిపే వెండియున్ ఎవ్వండు యోగమాయా సిద్ధులన్ అసద్భూతంబులొకటం చేసి నిరసించెన్. అట్టి ఋషభునితోడన్ తత్సిద్ధికృత ప్రయత్నులన్ ఇతర యోగీశ్వరులు మనోరథంబుననైనా ఎట్లు సరియగుదురు. ఇట్లు సకల వేదలోక దేవబ్రాహ్మణులకు గోవులకు పరమగురుండు భగవంతుండును అగు వృషభుని చరిత్రంబు వినవారులకు దుశ్చరితంబులు తొలంగు మంగళంబులు సిద్ధించు. మిక్కిలి శ్రద్ధతోడన్ ఎవ్వండు వినిపించు వానికి హరిభక్తి దృఢంబగున్. అట్టి హరిభక్తి తాత్పర్యంబునన్ పెద్దలు భాగవతులొకటం చేసి సంప్రాప్త సర్వపురుషార్థులకుచు వివిధ వృజిన హేతుకంబుకు సంసారతాపంబును పాసి అవిరతంబున్ తద్భక్తి యోగామృత స్నానంబు చేసి పరమపురుషార్థంబైన మోక్షంబును చెందుదురని సప్తద్వీపంబుల వారు నేడును కొనియాడు చుందుదురు. యాదవులకు మీకున్ అత్యంత కుల గురువైన కృష్ణుండెచటనైన కలండు కొలుచు వారికెల్ల సులభుండై మోక్షంబున్ ఇచ్చున్ చింత చేయ నేల నీకు. నిత్యానుభూతమౌ నిజరూపలాభ నివృత్తమై తగు మహాతృష్ణ కలిగి అతులిత విపుల మాయా రచితంబైన లాభంబునకున్ తగులంబులేని మతి కల్గి లోకులన్ అతివేట్కన్ కరుణించి అభయదానంబిచ్చి అందరికిలన్ అవ్యయంబై దివ్యమై మహానందమై అత్యంత సేవ్యమై అతులమైన తనదు లోకంబు చూపంగంతగిన అట్టి మోక్ష మార్గంబున్ ఎరింగించి ముక్త దేహుండగుచున్
తాదాత్మ్యముందెన్ ప్రత్యక్ష విష్ణువైన ఋషభుండు జనులకున్ అద్భుతముగా. భరతుండంత ధరాతలంబున్ కడంకం పాలించుచున్ ధారుణీశ్వర చంద్రుండకు విశ్వరూపునకు మున్ సంజాత అయి ఉండి నిర్భర కాంతిన్ విలసిల్లు పంచజని పేరం కల్గు కాంతామణింకర మర్థిన్ ధరన్ పెండ్లి ఆడే శుభలగ్నం బంధు భూవల్లభా. ఇట్లు వివాహితుండే ఆ పంచజని వలనన్ అహంకారంబున పంచతన్మాత్రులు జనించిన తరంగున సుమతి రాష్ట్ర భృత్ సుదర్శనాచరణ ధూమరకేతువులను ఏవురు పుత్రులను పుట్టించెన్. అటమున్ను అజనాభంబున పేరంపరగు వర్షంబు భరతుండు పాలించు కతంబున భారత వర్షంబునాన్ పరగెన్. అంతా భరతుడు నిజ పితలేలిన కరణినిన్ కర్మములన్ ఎల్లన్ కైకొని ప్రజలన్ హరికృపన్ ఒందుచున్ ఏలెను ధరణీసురవరులు పొగడు ధరణీనాథ. భగవంతుండగు జగద్భరితున్ అల్పంబులున్ అధికంబులైన పెక్కధ్వరముల దర్శపూర్ణిముల చేంతగను చాతుర్మాస్యములన్ అగ్నిహోత్రము వలనన్ కడకన్ పశుసోమముల చేతన్ పలుమారున్ పూజించి వేదోక్తమైన ఆ విమల కర్మములన్ కల్గు ధర్మంబు పురుషోత్తమార్పణంబుగన్ చేయుచును మఖంబులను మంత్రములను పలికెడున్. ఆ దైవములను శ్రీసున్ అవయవంబులున్ కాగా భూధవుడు ప్రేమన్ అనుదినంబును పాయక ఘనత తలంచి అఖిల రాజ్యానుసంధానుండగుచునుండే. ఈ రీతిన్ కర్మ సిద్ధులన్ ఆరయన్ అత్యంత శుద్ధమగు చిత్తముతోన్ ఆరాచపట్టి భరతుండు ధారుణిన్ పాలించెన్ అధిక ధర్మాన్వితుండై. మరియు ఆ భరతుడు శ్రీవత్స కౌస్తుభ వర్మాలాలంకృతుండును సుదర్శనాధ్యాయుధోపలక్షితుండును నిజభక్త జన హృదయారవింద నివాసుండును పరమపురుషుండును అయిన వాసుదేవుని యందున్ అధిక భక్తిన్ అనుదినంబును చేయుచున్ 50 లక్షల వేలేండ్లు రాజ్యంబు చేసి పితృపితామహాధ్యాయాతంబగున్ ఆ ధనంబును యథార్హంబుగన్ పుత్రులకున్ పంచి ఇచ్చి బహువిధ సంపదలు గల గృహంబును పాసి పులహాశ్రమంబునకున్ అరిగెన్. అంతా ఏ ఆశ్రమంబునన్ ఇందిరాధీశ్వరుండు అచ్చటి వారలన్ ఆదరించి ప్రత్యక్షమునన్ ఉండున్ పాయక ఎప్పుడున్ అట్టి రమ్యంబైన ఆశ్రమమున నిలిచి సాలగ్రామములు కలకండకీ నది ఎందున్ ఎంతయున్ కదిసి ఉండున్ అచ్చోటన్ ఏకాకి అగుచును భరతుండు బహువిధ నవ పుష్ప పల్లవములన్ అతుల తులసీదళంబులన్ అంబుబులను కందమూలాది ఫలములన్ కంజములను ఘనతన్ అర్పించు నిచ్చలున్ తనివిలేక సేవ చేయుచునుండెన్ ఆ శ్రీ సుహరిని. దానం చేసి విగత విషయాభిలాషుండే శమధమాది గుణంబులు కలిగి యథేచ్ఛం చేసి ఎడతెగక పరమపురుషుని పరిచర్యా భక్తి భరంబున శిథిలీకృత హృదయ గ్రంథిం కలిగి సంతోషాతిశయంబున పులకితాంగుండున్ ఆనంద భాష్మ నిరుద్ధావలోక నయనుండున్ అగుచో నిజ స్వామి అయిన హరిచరణారవిందానుధ్యాన పరిచిత భక్తి యోగంబునన్ పరమానంద గంభీర హృదయంబనున్ అమృత హృదంబున నిమగ్నుండగుచున్. తానప్పుడు పూజించి పూజన్ ఎరుంగకాయలు భగవత్ వ్రతంబు ధరించి ఏనాజిన వాసస్త్రిశవణ స్నానంబులన్ ఆర్ద్రకుటిల కపిసవర్ణ జటాకలాపంబులు కలిగి మార్తాండాంతర్గతుండైన పరమేశ్వరిని హిరణ్మయ పురుషునిగా తలంచుచున్ ఇట్లనియే. కర్మ ఫలంబులన్ కడకనిచ్చుచు మనోవ్యాపారమునన్ ఇట్టి అఖిల లోకములన్ చేసి ఆ లోకములకున్ అంతర్యామి అగుచున్ ప్రవేశించి అంతమీదన్ ఆనందరూపమైనట్టి బ్రహ్మమున్ కోరుచున్న జీవునిన్ తనలోని యోగశక్తి చేన్ తగన్ అనిసంబున్ పాలన చేయుచుండి అంతటను మర్తాండ మధ్యవర్తి అగుచున్ ఇట్లు వరలుచు జగముల అందు నుండి ప్రకృతిన్ పొందక అంతన్ అతుల దివ్యమూర్తి అయిన ఆనందరూపమును శరణ ముందె భరత విభుండు. అంతన్ ఆ భరతుండొక్కనాడు ఆ మహానదిం కృతాభిషేకుండై ముహూర్తత్రయంబ అంతర్జలంబులందున్ ప్రణవోచ్చారణంబు చేయుచుండు సమయంబున నిర్భర గర్భిణియగున్ ఒక్క హరిణి జలార్థినియే ఒంటి జలాశయ సమీపమునకు వచ్చి జలపానంబు చేయునడన్ ఆ సమీపమున మృగపతి గర్జించి లోకభయంకరంబుగా నాదంబు చేయన్
ఆహరణి స్వభావమున భీతాగుటం చేసి బెగ్గడిలి హరివిలోకన వ్యాకుల చిత్తయే దిగ్గనన్ అదరి గగనమునకున్ ఎగిరి అపగత తృషయగుచు నదిన్ ఉల్లంఘించునడన్ అధిక భయంబునం చేసి ఆ గర్భంబు యోని ద్వారమున గళితంబై జలంబులన్ పడియన్. ఆహరణి ఉల్లంఘనాది భయంబునం చేసి తత్తీరమ్మున నుండు గిరితరింపడి శరీరమ్మున్ పాసెన్. అంతన్ ఆ హరిణపోతంబు జలంబులం తేలుచున్న భరతుండు కనువిచ్చి చూచి కరుణాదృచిత్తుండే మృతజనని అగున్ ఆ హరిణపోతంబును తన ఆశ్రమమ్మునకున్ కొంపోయి మిక్కిలి ప్రీతించేసి ఉపలాలనంబు చేయుచుండన్. పోషణ పాలన ప్రేరణ లాలనానుధ్యానంబుల భరతనకున్ ఆత్మనియమంబులైన అష్టాంగ యోగంబులను పరమపురుష పూజా పరిచర్యాదులున్ ఒక్కొక్కటిగన్ క్రమక్రమంబునన్ కొన్ని దినంబులకు సమస్తంబునున్ ఉత్సన్నంబయ్యన్. అంతా ఘన తపము చలనమందుటయును భరతుండిరుంగక ఆత్మయోగంబునంచయ్యన పాసే హరిణపోతమున్ తన మదిలో నిల్పి ప్రీతిన్ తప్పక పలికెన్. అక్కట తల్లిన్ పాసి హరిణార్భకము ఆప్తులు లేమించేసి ఏ దిక్కును లేక ఉన్నన్ ఇటన్ తెచ్చితి. నాయడన్ ఈ మృగార్భకంబు ఎక్కుడు ప్రేమంచేసి చరించుచున్ ఉన్నది. నాదు సన్నిధిన్ మక్కువ చేసి దీనిన్ కడుమన్ననలం తగన్ ప్రోతున్ ఎంతయున్. శరణని వచ్చిన జంతువున్ కరుణన్ కనువిచ్చి చూచి కాచినన్ పుణ్యం బరయగన్ అధికంబని మున్కరమెరింగించెను మునీంద్రగణములు ప్రేమన్. అని ఇట్లు హరిణపోతంబున్ తన ఆశ్రమమునన్ అత్యాసక్తించేసి ఆసన శయనాటన స్నాన సమిత్కుశ కుసుమ ఫలపలాస మూలోదకాహరణ దేవపూజా జపాదులియడం తన వద్దన ఉనిచికొనుచు వృకశాలా వృకాది క్రూర మృగంబుల వలని భయంబున వనంబుల వెనువెంటన్ తిరుగుచున్ అధిక ప్రణయభర పరీత హృదయుండగుచున్ అతి స్నేహంబునం చేసి కొంతసేపు స్కంధంబుల వహించుచు మరికొంత తడవు ఉరంబునన్ ఉత్సంగంబునన్ ఉంచుకుని లాలించుచు సంతసంబునందు. మరియున్ ఆ భరతుండు నిత్య నైమిత్తికాది క్రియాకలాపంబు నిర్వర్తించునడనంతనంతా లేచి హరిణకుణకంబున్ చూచుచున్ కించిత్ స్వస్థ హృదయుండే దానిన్ ఆశీ పరంపరలను అభినందించుచున్ చుమ్మనాదులను ప్రీతి చేయుచున్ అతి మోహంబునన్ పెంచుచుండునడా. గురువులు వారి బిట్టురికి కొమ్ముల చిమ్ముచున్ అంతన్ అంతడగ్గరుచును కాలు త్రవ్వుచు నఖంబుల గీరుచుగాసి చేయుచున్ వరగుచు ధారుణీశ్వరుని ఊరువులన్ శయనించి అంతలోన్ అరకడ ఎక్కుచున్ పొదలి ఆడుచున్ ఆ హరిణంబులీలతోన్. గరిమన్ ఈ రీతి మెల్లన కెరలు పొడిచి చలంగి ఆడంగ భరతుండు చిత్తమందు సంతసిల్లుచునుండెన్. ఆశ్రమమున్ పాసి హరిణడింభకము అంతలో సురిగి చనిన. భరతుండు అంతన్ తన్మృగ సాబకంబు కానంబడమికి వ్యాకుల చిత్తుండగుచు నష్టధనుండరున్ పోలెన్. అతి దీనుండై కరుణతోడన్ కూడి తద్విరహ విహ్వల మతియై దానిన తలంచుచున్ అతి శోకంబుతో మనంబున దుఃఖించి ఇట్లనియే. హరిణ పోతంబ నీకు వనాంతమందున్ క్రూర మృగ బాధ లేకుండన్ కూరుచుండన్ తలంగిపోయితే అనుచున్ చిత్తంబునందు రాజవృషభుండు భరతుండు ఆరాటముంది. తల్లి చచ్చిన హరిణ పోతంబు వచ్చి పుణ్యహీనుండనగు నన్నున్ పొంది పాసెన్. ఏమి చేయుదు నేనింకన్ ఎట్లు కందున్ చేరి ఏ రీతిన్ కాంచి రక్షించుకొందు. కట్ట ఈ ఆశ్రమమునన్ పుట్టిన తృణచయము మేసి పొదలిన హరిణంబు ఇట్టట్టున్ తిరుగుచుండంగన్ పట్టి మృగేంద్రుండు కొట్టి బాధించెనుకో. ఇట్లు భరతుండు హరిణకునకు క్షేమంబు కోరుచున్ ఎప్పుడు వచ్చి నన్ను సంతోషపరచు నానా ప్రకారంబులైన తన గతుల చేత నన్ను ఎప్పుడు ఆనందంబును వందించు. ధ్యాన సమాధిని ఉన్నప్పుడు నన్ను కొమ్ముల గోకుచున్ ఉండున్. అట్టి వినోదంబులు ఎప్పుడు కనుగొందు. దేవపూజా ద్రవ్యంబులు త్రొక్కి మూర్ఖుని కోపించి చూచిన కుమారుండును పోలే దూరంబునుకుంచని నిలిచి మరలా నేను పిలిచిన వెనుక నిలిచియుండు. ఇట్టి మెలకువ స్వభావంబు కలగటు ఎట్టులు. ఈ భూదేవి ఎంత తపంబు చేసినదియో. ఏ హరిణ పాదస్పర్శంబులను పవిత్రమైన భూమి స్వర్గాపవర్గ కాములైన మునులకు యజ్ఞార్హయగునట్టి హరిణ పోతంబున్ ఎట్లు కనుగొందున్. అదియురున్ కాక భగవంతుండకు చంద్రుండు మృగపతి భయమున మృత జననియు స్వాశ్రమ పరిభ్రష్టంబునైన మృగ సాబకంబును కొనిపోయి పెంచుచున్నవాడు మున్ను పుత్రవియోగ తాపంబును చంద్రకిరణంబులను పాపుదును.
ఇప్పుడు హరిణపోతంబు తన శరీర స్పర్శం చేసి చంద్రకిరణంబుల కన్నా అధికంబగుచున్ పుత్రవియోగ తాపంబు నివర్తింప చేసెన్ అనుచున్ పెక్కు భంగుల హరిణ నిమిత్తంబులైన మనోరథంబుల చేతన్ పూర్వకర్మ వశంబున యోగ భ్రష్టుండగు భరతుండు భగవదారాధనంబు వలన విభ్రంసితుండగుచున్ ఇతర జాతిని పుట్టిన హరిణపోతంబు మీది మోహంబు అగ్గలంబగుచుండను ఉండనని పలికి సుఖయోగేంద్రుండు మరియు ఇట్లనియే. జననాథ మున్ను మోక్ష విరోధమని పాయంగారాణి పుత్రాదికంబు నెల్లన్ పాసి తపస్వియై భరతుండు హరిణ సాబక పోషణంబునన్ పాలనమునన్ అతిలాలన ప్రీణనానుషంగంబుల మూషక బిలమున్ అతిరోషమునను సర్పంబు చొచ్చిన చందంబునను యోగ విఘ్నంబు మిక్కిలి విస్తరిల్లెన్ కానన్ ఎంత వానికైనను కాలంబు కడవరామిన్ అట్లున్ కాకపోదు పరమమునులకైనన్ పాయవు కర్మంబులు వరులు అనంగన్ ఎంత నరవరేణ్య. ఇట్లు భరతుండు మృగవయోగ తాపంబును పొందుచుండెన్ ఎడన్ నా మృగశాపకంబు చనిదెంచిన సంతసిల్లుచుండెన్ అంతన్ ఒక్కనాడు భరతుండల్ల నన్నంత్యకాలము వెసన్ ప్రాపింపగాన్ అప్పుడా హరిణంబున్ కడుభక్తిన్ పుత్రుగతిన్ అత్యాశక్తి వీక్షింపన్ ఆ హరిణంబున్ తన ఆత్మలో నిలిపి దేహం బంతటం పాసి తా హరిణీ గర్భమునంజనించి హరిణంబై ఒప్పెన్ పూర్వస్మృతిన్. ఇట్లు భరతుండు హరిణీ గర్భంబునన్ పుట్టియు భగవదారాధన సామర్థ్యంబునన్ తన మృగత్వ కారణంబున్ తెలిసి కడున్ తాపంబున్ వందుచున్ ఇట్లనియే.